మనం వచ్చాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములకు మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు మరి యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలకు, అలాగనే ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయము మనము దేవుని యొక్క వాక్యానికి ఇచ్చే సమయము. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకండి, శ్రద్ధగా దేవుని సన్నిధిలో గడపండి. దేవుడు అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేస్తూ ఉంటాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. చాలాసార్లు మన జీవితంలో నశించిపోయే దాని కొరకే వెతుకుతూ ఉంటాం, కానీ నిత్యము నిలిచే దాని కొరకు వెతకడం తక్కువైపోయింది. మానవులుగా మనం బ్రతకడానికి చూస్తున్నాం. మనం ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మరి దేవుని కొరకు బ్రతికే వారుగా ఉంటున్నాం, కానీ కొన్నిసార్లు దేవుని మీద ఆశను వదిలేస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. మనం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 35, 36 వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 35, 36 వచనాల్ని ఒకసారి చదవండి. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఇంటిని, అది మొలిచిన చోటునే విస్తరించిన చెట్టు వలె వారు వర్ధిల్లెదరు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలా సార్లు మన జీవితంలో ఒక ప్రశ్న మనకి కలుగుతూ ఉంటారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, భక్తి చేస్తున్న మాకు శ్రమలా, భక్తి చేయని ప్రజలకు, ఏమండి వింటున్నారా, భక్తి చేసే మాకు శ్రమలా, భక్తి చేయని ప్రజలకు సంతోషమా అని మన హృదయంలో చాలాసార్లు ఆ ప్రశ్న మనల్ని వేధిస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, భక్తి చేస్తున్న మనము, భక్తిహీనులైన కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, భక్తిహీనులు ప్రబలుతూ ఉన్నారు, వారు ఆశీర్వదిస్తబడుతూ ఉన్నారు, వారి యొక్క ఆస్తి, వారి యొక్క సంపాదన పెరుగుతూనే ఉంది. ఎవరిది? భక్తిహీనులది. అది ఎవరు చెప్తున్నారంటే, భక్తుడైన దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఒకసారి చదవండి ఆ మాట. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచి ఇంటిని, అది మొలిచిన చోటనే విస్తరించి చెట్టు వలె వాడు వర్ధిల్లును. భక్తిహీనుడు వర్ధిల్లుతాడంట. మరి భక్తిలో ఉన్నవాడు ఏమవుతున్నాడు? శ్రమతో పొందుతూ ఉన్నాడు. భక్తిహీనుడు వర్ధిల్లుతున్నాడు, భక్తిలో ఉన్నవాడు ఏమవుతున్నాడు? శ్రమ పొందుతున్నాడు. నీతిమంతునికి శ్రమలు, ఒక మాటలో చెప్పవలసి వస్తే, నీతిమంతునికి ఏంటంట? శ్రమలు. భక్తిహీనులకు మాత్రం శ్రమలు లేవు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే నేను కొన్ని విషయాలు మీతో చెప్తూ ఉన్నా. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏమిటంటే, నశించుచున్నవి, నశించుచున్నవి కొన్ని ఉన్నాయి, నిలకడగా ఉండేవి కొన్ని ఉన్నాయి. ఈరోజు మీకు చెప్తున్నాను మాట. నశించుచున్నవి కొన్ని ఉన్నాయి, నశించిపోయేవి ఉన్నాయి, కానీ నిలకడగా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి. ఈరోజు ఆ విషయాలని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నశించుచున్నవి ఏమిటి అంటే, మన బలము. నశించేదేంటి? మన బలము. మన బలము నశించిపోతూ ఉంటారు, మన బలము తగ్గిపోతూ ఉంటారు. ఈ బలము వలన భక్తిహీనుడు ప్రబలుతూ ఉన్నాడంట. భక్తిహీనుడు బలము చూసి ప్రబలుతున్నాడు, భక్తిహీనుడు ఐశ్వర్యాన్ని చూసి ప్రబలుతూ ఉన్నాడు,
భక్తిహీనుడు వాడు ఒక చెట్టు వలె నీడను పొందుకునే వాడి వలె ఉంటున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ చెట్టు లేకపోతే ఆ భక్తిహీనుడి యొక్క బలము ఎన్నటికైనా తగ్గిపోవలసిందే. ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, ఇదేమిటి అంటే నశించుచున్నది. నశించేది ఏంటి అంటే భక్తిహీనులు. భక్తిహీనులు ఏమవుతున్నారు? నశిస్తున్నారు. మరి నిలకడగా ఉండేదేంటి? చూడండి, మనం చదువుకున్న వాక్యం ఆ యొక్క కీర్తన గ్రంథంలో 37వ కీర్తన భాగంలో మనం చదువుకున్నట్లుగా భక్తిహీనులు ఎలాగున్నారంట? ఎంతో ప్రబలుతున్నారు. అంటే ఎంతో వాళ్ళు ఏమవుతున్నారు అనమాట? ఆశీర్వాదకరముగా కనబడుతూ ఉన్నారు. కానీ ఈరోజు నేను ఇంకొక మాట చెప్తాను. దేవుని యొక్క సహాయము కోరుకునేవాడు చచ్చిపోయినా బ్రతుకుతాడు. భక్తిహీనుడికి భక్తిమంతుడికి ఉన్న తేడా, భక్తిహీనుడికి భక్తుడికి ఉన్న తేడా. భక్తిహీనుడేమో ప్రబలుతాడు. అంటే భక్తిహీనుడు ఆశీర్వాదకరంగా కనబడతాడు. వాళ్ళదే పై చేయి కింద ఉంటుంది, వాళ్ళదే మాట కింద ఉంటుంది, వాళ్ళే అందరికీ చక్కగా ఆశీర్వాదకరంగా కనబడుతూ ఉంటారు. వీళ్ళెవరు అంటే భక్తిహీనులు. వీళ్ళెవరు అంటే భక్తిహీనులు. ఈ భక్తిహీనులు ప్రబలుతూ ఉంటాడు. వీడి బలం ఏమవుతుంది అన్నమాట? నశించిపోతుంది. వీడి బలం ఏమవుతుంది? నశించిపోతుంది. అందుకనే నశించుచున్నవి కొన్ని ఉన్నాయి, నిలకడగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి. నశించుచున్నవి ఏంటి అంటే 1 బలము, 2 ఆయుస్సు, 3 ఆకాశము, 4 సుఖ సంతోషము, 5 జ్ఞానము, 6 అందము. ఇదేంటన్నమాట? నశించిపోయి. జాగ్రత్తగా వినండి, మీకు చాలా చక్కటి మాటలు ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నాను. ప్రియమైన దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావో, దేన్ని చూసి నువ్వు గర్విస్తున్నావో, దేన్ని చూసి నువ్వు అతిశయం చెందుతూ ఉన్నావో దానిని పూర్తిగా నమ్మవలసిన అవసరమేమీ లేదు. జాగ్రత్తగా వినండి. నశించిపోయే ఏంటో తెలుసా? 1 మన బలము, 2 ఆయుస్సు, 3 ఆకాశము, 4 సుఖము సంతోషము, 5 జ్ఞానము, 6 అందము. ఇవేంటన్నమాట? మీరు రాసుకుంటే అర్థమవుతుంది, నేను అడిగినప్పుడు చెప్పచ్చు. ఇవేంటన్నమాట? నశించిపోయే. మరి నిలకడగా ఉండేయేంటి? సరే, ఈ నశించిపోయే అంటున్నారు కదా, మరి నిలకడగా ఉండేదేంటి? నిలకడగా ఉండేది ఏంటో చెప్పనా? 1 దేవుని సహాయము, 2 ఆత్మీయ ఆనందము, 3 ఆత్మీయ సేవ, 4 3 వరాలు, 5 కనిపించనివి, 6 కదలని రాజ్యము. ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు చెప్పాను. అంటే నీవేంటన్నమాట? నశించిపోలేనివి. చెప్పాలి మీరు. నశించిపోలేనివి ఏంటి? దేవుని సహాయం, ఆత్మీయ ఆహారం, ఆత్మీయ సేవ, 3 వరాలు, కనిపించని ఏమండి కనిపించనివి, 5వ 6వ కదలని రాజ్యం. ఈ 6 విషయాలు మనము దేవుని సన్నిధిలో నేర్చుకుంటాం. ఈరోజు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నామంటే మన బలం కొరకు ప్రయాసపడుతున్నాం. నువ్వు ఎంతసేపు ఏమంటావో తెలుసా? తిను త్రాగు సుఖించు అని చెప్తూ ఉంటాం. నీ శరీరాన్ని ఎంత సుఖపెట్టుకుంటే నీకు అంత ఆరోగ్యం అంతా. ఇది ఫేస్బుక్ లైవ్ వెళ్తుంది, లైవ్లో మనం చాలా. కాబట్టి ఇది ఏంటి అంటే మన బలమును చూసి మనం ఏం చేస్తూ ఉంటామంటే బలముని చూసి భంగపడతాం. బలముని చూసి ఏం చేస్తాం? భంగపడతాం. బలముని చూసి భంగపడతా ఉంటాం. అయితే బలమును చూసి భంగపడద్దు. మనం చూడగానే భక్తిహీనులు ఎలా ఉంటాడంటే తెలుసా? ప్రబలిపోతూ ఉంటాడంట. అంటే వాడు ఎలా ఉంటాడో తెలుసా? మన మీద ఆశీర్వాదకరంగా ఉంటాడు, మన మీద ఆశీర్వాదకరంగా మనకు కనబడతా ఉంటాడు. కానీ ప్రియమైన వాళ్ళ వాడి యొక్క బలము తరిగిపోతుందని వాడికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సర్వము సంపాదించుకున్నాడు, చాలా సంపాదించుకున్నాడు.
ఆ వ్యక్తికి సంపాదించుకున్న ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఎవరికి కూడా సరితోగనంత ఐశ్వర్యాన్ని ఆస్తిని సంపాదించుకున్న ఈ వ్యక్తి ఒకానొక రోజున ఆ ఆస్తిని చూసి, ఆ అంతస్తుని చూసి, ఆ బలముని చూసి, ఆ అందాన్ని చూసి, ఆ యొక్క చక్కటి రూపాన్ని చూసి అతడు ఏమనుకున్నాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, అతడు ఏమనుకున్నాడంటే, ఇదిగో నాకు సరిపడినంత ఆస్తి నాకుంది, నేనెంతో ఎత్తుకెదిగిపోయాను, నేనెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాను, నన్ను చూసిన వారు నన్ను చూసి ఎంతో నన్ను ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఒకానొక రోజున యేసయ్య అతన్ని పిలిచినప్పుడు, యేసుప్రభు అతను పిలిచినప్పుడు అతని ఆస్తి, అతని యొక్క బలము ఏమైనా ఆపగలిగిందా? అంటే మనుష్యుని బలం ఏమవుతుందన్నమాట? చెప్పండి, ఏమవుతుంది? తగ్గిపోతుంది. నన్ను అడిగితే పుట్టినరోజులు చేసుకుంటారు చాలామంది. నన్ను అడిగితే చేసుకోకపోవడమే మంచిది పుట్టినరోజులు. ఎందుకో తెలుసా? పుట్టినరోజు జరిగే కొద్ది కూడా నీ అంతం దగ్గర పడుతుందని నువ్వు తెలుసుకోవట్లేదు. నీ ఆయుస్సు తగ్గిపోతుందని నువ్వు తెలుసుకోవట్లేదు. పుట్టినరోజు ఎంత అంగరంగ వైభవంగా చేస్తావో, కానీ దాని పక్కన ఉన్నది ఏంటో తెలుసా? నీకు 10 సంవత్సరాలు ఒక సంవత్సరం తగ్గిపోయిందిరా. నీకు ఒక సంవత్సరం ఏమైంది? తగ్గిపోయింది. నీకు ఒక సంవత్సరం తగ్గిపోయింది. కాబట్టి నీ బలం ఏమవుతుందన్నమాట? తగ్గిపోతుంది. మరి స్థిరంగా ఉండేది ఏంటి చూద్దామా? 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. 18 కాదు, 8. 1వ రాజుల గ్రంథము అతడు లేచి 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడు ప్రయాణము చేసి, ఎవరు? ఏలియా. అంతేనా? ఏలియా ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. ఇతడిని ప్రయాణం చేయమన్నది ఎవరు? దేవుడు. ఇతన్ని ప్రయాణం చేయమన్నది ఎవరు? దేవుడు. ఇతడు ప్రయాణం చేయడం మొదలు పెట్టాడు. ఇతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇతడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇతడు ఎవరి సహాయాన్ని కోరుకున్నాడో తెలుసా? దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. ఇతడు బలం తగ్గిపోయే పరిస్థితి ఏమన్నా ఉందా? లేదు. దేవుని సహాయాన్ని కోరుకున్న ఆ వ్యక్తికి దేవుని బలము, అతని బలము తగ్గిపోయే స్థితి అతనికి లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, అతడు దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. మరి మొదట మనం చూసాం, నశించిపోయేది చూసాం. అదే బలం అంట? అతడి బలము. ఏ బలం అవుతుంది? అతని బలము. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 37వ కీర్తన 35వ వచనం, 36వ వచనంలో మనం చూస్తే 36వ వచనాన్ని ఒకసారి చదవండి. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని కానీ వాడు కనబడలేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, అంటే వాడి ప్రయాణంలో, వాడు వెళుతున్న ప్రయాణంలో వాడిని చూస్తేనంట వాడు కనబడలేదంట. ఎందుకు కనబడలేదు అంటే బలం ఏమైపోయింది? తగ్గిపోయింది. బలం ఏమైంది? తగ్గిపోయింది. బలం తగ్గిపోయింది. మరి మనం దేవుని సహాయాన్ని కోరుకుంటే ఎలాగుంటుందంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయం అయితే మనకు తోడుగా ఉంటుంది. అది మన బలం కాదు. ఎవరి బలం? దేవుని బలం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రాజుల గ్రంథంలో మనం చూస్తే ఏలియా ఎవరి బలము చేత నడవగలిగాడు అంటే దేవుని సహాయము చేత నడవగలిగాడు. అంటే బలహీనమైంది ఉండదు, అది నశించిపోతుంది. బలమైనది ఉంటే కనుక అది శక్తికి మించిన ప్రయాణంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? శక్తికి మించిన ప్రయాణం. ఎన్ని దినాలు నడిచాడంట? 40 దినాలు. వాట్ ఏ వండర్ఫుల్. నిజంగా 40 దినాలు ఎలా నడిచాడండి? 40 దినాలు ఎలా నడిచాడండి ప్రియమైన వాళ్ళరా? ఎవరన్నా నడవగలరా 40 దినాలు? నడవలేరు. కానీ ఎవరు నడవగలరో తెలుసా? దేవుని సహాయం ఉన్నవాడు మాత్రమే నడవగలుగుతారు. ఈరోజు నీకు బలహీనమైంది కావాలా? బలమైంది కావాలా? ఇప్పుడు మామూలుగానే చెప్తారు, ఇప్పుడు బలమైంది కావాలని చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం కాళ్ళు 2 దాన్ని పెట్టుకొని పడుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు.
ఏమంటే సేవ ఉండదు, ఏమీ ఉండదు, పడుకోవడమే, లేదా ఏదో కబుర్లు చెప్పుకోవడమే. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నశించిపోయే దాని కొరకు మనుషులు వెతుకుతున్నాడు, కానీ దేవుని సహాయం కొరకు మనుషులు వెతికేవారు చాలా తక్కువ. ఎలాగా? లేరని నేను చెప్పట్లే, చాలా తక్కువ, చాలా తక్కువ. ఈరోజు మనం నేర్చుకుందాం ఏంటంటే, బలహీనమైన దాన్ని మనం వెతకొద్దు, దేవుని సహాయం కలిగిన దాన్ని మనం వెతుకుతాం. రెండవ విషయం ఏమిటంటే, ఆయుష్. అంటే నశించిపోయేది. నశించిపోయేది ఏంటి? ఆయుష్. నశించిపోయేది ఆయుష్. కీర్తన గ్రంథం 90వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదవండి. 90వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించెను, మేము ఎగిరిపోదుము. దేవునికి స్తోత్రం. ఆయుష్ ఏమవుతుందంట? త్వరగా గతించిపోతుందంట. ఆయుష్ ఏమవుతుంది? నిన్నే చూస్తానమ్మా చచ్చిపోయేటం అంటాం. అంటే ఆయుష్ ఏమవుతుంది? తరిగిపోతుంది. ఆయుష్ తరిగిపోతుంది. ఆయుష్ తరిగిపోతుంది కాబట్టి ఆయుష్ను పెంచుకోవడానికి ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను నేను. ఆయుష్ను పెంచుకోవాలంటే నువ్వేం చేయాలంటే ప్రియమైన వాళ్ళరా, నిలకడగా ఉండిన దానిని నమ్ముకోవాలి, నిలకడగా ఉండే వాటిని నమ్ముకోవాలి. ఆయుష్ను మనం పెంచుకోవాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుడు గాని నిత్య జీవము కలుగు చేయు. అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. ఇక్కడ యోహాను చెప్తున్న మాట ఏమిటంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి. ఏ ఆహారం? క్షయమైపోయే ఆహారం. ఇప్పుడు మనం కష్టపడవలసిన ఆహారం ఏంటో తెలుసా? ఆత్మీయ ఆహారం. ఏ ఆహారం? చెప్పండి, ఏ ఆహారం? ఆత్మీయ ఆహారం. ఇది నశించిపోదు. మరి ఏది నశించిపోతుంది? ఆయుష్ పోతుంది. ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. కానీ ఆత్మీయ ఆహారం నీకు తగ్గిపోనివ్వదు. అది ఏం చేస్తుంది తెలుసా? ఫలాన్ని ఇస్తారు. ఆత్మీయ ఆహారం ఏమిస్తుంది? నీకు ఫలాన్ని ఇస్తారు. ఆత్మీయ ఆహారం తినకుండా ఒక్కొక్కడికి ఇంట్లో వండిన వంట బాగోదు, బయట తినడం బాగా అలవాటు, బయట తింటూ ఉంటారు, నానా రకాల జబ్బులు వచ్చేస్తూ ఉంటారు. బయట తినేవాడికి ఏమవుతాయి? అనేక రకాలైన ఈగల వాలింది అవి ఇవి తినేస్తూ ఉంటారు. దానివల్ల అనారోగ్యమే తప్ప ఆరోగ్యమేమీ కాదు. ఈరోజు నేను చెప్తున్నాను, మన ఆయుష్ ఏమంటే ఆయుష్ ఏమవుతుంది? తరిగిపోతుంది. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు అయినను వాటి వైభవము అది త్వరగా గతించిపోవును. అది త్వరగా ఏమవుతుందంట? గతించిపోతుంది. కాబట్టి ప్రియమైన గతించిపోయే దాని కొరకు మనం ప్రయాసపడదామా? లేదా దేవా నీ ఆత్మీయమైన ఆహారం నాకు కావాలి, నీ ఆత్మీయమైన ఆహారం నాకు ఇవ్వండి అని మనం చెప్తామా? ఏం చెప్తాం? ఏమడుగుతాం దేవుణ్ణి? ఆత్మీయమైన ఆహారం. ఏమడుగుతాం? ఆత్మీయమైన ఆహారం. ఆత్మీయమైన ఆహారం లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేవు. ఆత్మీయమైన ఆహారం లేకపోతే నువ్వెప్పుడు కూడా దేవుని శక్తిని పొందుకునే వారిగా ఉండలేవు. ఆత్మీయమైన ఆహారం లేకపోతే నీవెప్పుడు కూడా దేవుని శక్తి, ఆత్మను పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండలేవు. నువ్వేం కలిగి ఉండాలంటే ఆత్మీయమైన ఆహారాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయమైన ఆహారం మనకు కావాలి, చెడు ఆహారాలు మనకు వద్దు. ఆత్మీయమైన ఆహారం ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది. ఆత్మీయమైన ఆహారం లేకపోతే ఆయుష్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. అది త్వరగా గతించును, మేము త్వరగా ఎగిరిపోతాం మనం. కాబట్టి మనది నశించిపోయేది ఏంటంటే ఆయుష్. నిలకడగా ఉండేది ఏమిటంటే ఆత్మీయమైన ఆహారం. నశించిన దాన్ని వెతక రక్షించడానికే మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిన దాని విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయుస్సు నమ్ముకోకరా బాబు, ఆయుస్సుతో పాటు నువ్వు నమ్ముకోవలసింది, తినవలసింది ఏంటంటే ఆత్మీయ ఆహారం తిను.
ఆత్మీయ ఆహారం పెడతాం, మంగళవారం పెడతాం, ఆత్మీయ ఆహారం పెడతాం, శుక్రవారం పెడతాం, ఆత్మీయమైన ఆహారం పెడతాం, ఆదివారం పెడతాం, ఇంకా ఆత్మీయమైన ఆహారం ఇంకా ఎక్కడో తెలుసా, ఆయా గృహ కూడుకులు జరిగేటప్పుడు ఆత్మీయమైన ఆహారాన్ని మనం పెడతా ఉంటాం. కానీ అటువంటి ఆత్మీయమైన ఆహారము మన సన్నిధిలో బిడ్డలు పొందుకోలేని వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆత్మీయమైన ఆహారం మనకు కావాలి. అదే మనల్ని నిలకడగా ఉంచేది. నువ్వు చచ్చిపోయినా సరే నీ ఆత్మీయమైన ఆహారం ఎక్కడుంటుందో తెలుసా? పరలోక రాజ్యంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మూడో విషయాన్ని చెప్తున్నాను. ఆకాశము భూమి ఈ నశించిపోతాయి. ఆకాశము భూమి నశించిపోతాయి. ఆకాశము భూమి కూడా నశించిపోతాయి. ఒక దేవుని యొక్క మరి సన్నిధిలో ఒక న్యూస్ ఛానల్లో చెప్తూ ఉంటారు. ఒక న్యూస్ ఛానల్లో చెప్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా. ఆ న్యూస్ ఛానల్లో చెప్పేది ఏంటో తెలుసా? ఆ యొక్క ఆకాశంలో నుండి ఒక రాయి కిందకు పడుతుంది. అది భూమి మీద పడగానే భూమి నానా విధాలుగా అది చల్లా చెదిరై పోతుంది అని చెప్పి ఎంతగానో చెప్తూ ఉంటున్నారు సైంటిస్టులు. ఆకాశం గతించిపోతుంది, భూమి కూడా కాలిపోతుంది. కాబట్టి ఈ కాలిపోయే భూమి, నశించిపోయే ఆకాశం, వీటి కొరకు మనం ప్రయాసపడే కంటే, వీటి కింద మనం ఉండే కంటే దేని విషయంలో మనం ఉండాలో తెలుసా? ఆత్మీయమైన సేవా విషయంలో మనం ఉండాలి. ఎలా ఉండాలి? ఆత్మీయమైన సేవా విషయంలో మనం ఉంటే తరతరాలు కూడా ఆ సేవ మనల్ని నడిపిస్తారు. నీ జీవితాన్ని నడిపిస్తుంది, నీ కుటుంబాన్ని నడిపిస్తుంది, నీ బిడ్డలను నడిపిస్తుంది. నీకున్న ప్రతి విధమైన నీకున్న ప్రతి బలహీనతల నుంచి విడుదల కలుగు చేసి ఆత్మీయమైన సేవ నడిపిస్తూ ఉంటుంది. ఆకాశము భూమి గతించిపోనని కీర్తనకారుడు అంటూ ఉంటాడు. 102వ కీర్తన 25వ అధ్యాయము 25వ వచనం 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆదియందు భూమికి పునాది నీవే వేసావు, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాత గిల్లెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక్కసారి ఆ మాటను నేను చదువుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మనం చదువుకున్న 25వ వచనము 26వ వచనంలో మనం చదువుకున్నాం. ఆదియందు నువ్వు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. చూడండి, ఆకాశము భూమి ఏమవుతాయంట? చెప్పండి. గతించిపోతాయి. అవి ఏమాత్రం కూడా ఉండవు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ భూమి నాదే, ఈ స్థలంలో నువ్వు నడడానికి వీల్లేదు, ఇది నాదే, ఇది నాది అంట. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట నీకు తెలియదు ఏంటంటే, ఎర్రుడా, ఇది నీది కాదు, ఇది నాది కూడా కాదు. ఎందుకంటే ఎప్పటికైనా ఇది గతించిపోవలసిందే. మరి గతించిపోయేటప్పుడు దాన్ని పట్టుకుని ఎలాడతావా? నువ్వు గతించిపోయేటప్పుడు దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటావా? కానీ ప్రియమైన వాళ్ళరా, గతించిపోనది ఏంటి అంటే, నిలకడగా నిలిచేది ఏంటి అంటే, భూమి నశించిపోతుంది, ఆకాశం నశించిపోతుంది, నిలకడగా నిలిచేది ఏంటి అని మనం ఆలోచిస్తే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒక్కడు 3:14 3:14 చదవండి. పునాది మీద అమ్మా ఒకడు కట్టిన పని నిలచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. దేవునికి స్తోత్రం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిండిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. జాగ్రత్తగా గమనించండి. పునాది మీద ఒకడు కట్టిన పనికి వాడు ఏం చేస్తాడంట? జీతం పుచ్చుకొనును. కానీ ఇంకొక మాట చెప్పనా, పునాది అంటే క్రీస్తు అని మనం ఎదగాలి. క్రీస్తు అనే బండ మీద మనం ఏం చేయబడాలంటే ప్రియమైన వాళ్ళరా, నిలవాలి, ఉండాలి, నిలబడాలి. క్రీస్తు అనే బండ మీద నువ్వు ఎప్పుడైతే నిలవబడతావో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయమైన సేవ నువ్వు చేయగలుగుతావు. ఇంకా కింద వచనాన్ని చదవండి ఒకసారి.
13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. ఒక పనిని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. మనం సేవ చెయ్యాలి. ఏ సేవ చేయాలంటే ఆత్మీయ సేవ చేయాలి. ఏ సేవ? ఏ సేవ పడితే ఆ సేవ కాదు. మానవ సేవ, మానవ సేవ అవన్నీ మామూలే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మీయ సేవ. ఏ సేవ? ఆత్మీయమైన సేవ. ఈ ఆత్మీయమైన సేవ ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలు పెడతావో అప్పుడు నీ యొక్క సేవ గతించిపోదట. నీ సేవ ఏమవుదో గతించిపోదు. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని దగ్గర ముద్రించబడి ఉంటారు. దేవుని దగ్గర ముద్రించబడి ఉంటారు. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు నేను? 3 విషయాలు చెప్పాను. 4వ విషయం చెప్తున్నాను. గతించిపోయేది, నశించిపోయేది ఏంటో చెప్తున్నాను. సుఖము, సంతోషం. ఏంటట? సుఖము, సంతోషము నశించిపోతుంది. ఎప్పుడు నశించిపోతుంది ఇది? చూడండి, లూకాసు సువార్త మనం చదువుకున్నాం కదా, 12వ అధ్యాయము 19, 20వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడతా ఉంటాయి. గతించిపోయేది ఏమిటి అంటే, నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది. తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుమని చెప్పుకుందునని. దేవునికి స్తోత్రం. బైబిల్ కూడా చదవడం ఎవరికి రావట్లేదు. సరే, ఇంట్రెస్ట్గా చదవండి, ఇంటికి కూర్చొని చదవండి. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంవత్సరములకు సరిపడిన ఆస్తిని నేను మీకు సంపాదించాను, సమకూర్చాను. ఎవరితో చెప్పుకుంటున్నాడు చెప్పండి? అంటే ప్రాణం అంటే ఏంటి? సుఖభోగం, సంతోషం. వాడికి డబ్బు ఉంది, సంతోషంగా ఉన్నాడు. వాడి సంతోషంతో వాడుండి సుఖముగా ఉండి వాడు ఎవరితో చెప్పుకుంటున్నాడంటే తన ఆత్మతో, అంతరంగంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఏమండి? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ప్రియమైన వాళ్ళరా, అవన్నీ ఒకానొక రోజున ఏమైనాయో తెలుసా? గతించిపోయినాయి. వాడికి సుఖము లేదు, సంతోషము లేదు. వాడికి ఏమి లేదు, సుఖము లేదు. చచ్చిపోతే సుఖమే ఉంటుంది. ఇంకా సుఖమే ఉంటుందండి. చచ్చిపోతే సుఖం లేదు, వాడికి ఏమి లేదు, సంతోషము కూడా లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ సుఖము, సంతోషం అనేది నశించిపోయేది. దాని కొరకే నువ్వు ఎక్కువ ప్రయాసపడుతున్నావు, దాని కొరకే మనం ఎక్కువ పరుగులెడుతున్నాం. ఏం కావాలి? 3 వరాలు. చూద్దామా? అది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాయంట. ఆ వరాలు మనలో ఎలా ఉంటాయి? నిలకడగా ఉంటాయి. 3 వరాలు కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది అనుకోండి. ఆ వరం వేరు, నీకున్న వరం వేరు. మాట నేర్పరితనం ఉంటుంది, జగడమాడే బుద్ధి ఉంటుంది. ఏమండి? ఎదుటి వారి మీద అపనిందలు మోపే వరాలు ఉంటాయి. కొంతమందికి ఈ వరాలు ఉంటాయి. ఆ వరాలు కాదు నేను చెప్పేది. దేవునిలో కావలసిన వరాలు, మనతో నిత్యము ఉండిపోయే వరాలు, నిలకడగా ఉండే వరాలు 3 ఉన్నాయట. చూద్దామా? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాగా ఏంటంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చాలు. మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, ముచ్చటగా 3 సార్లు. మళ్ళీ ఈ 3 ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. ఏముండాలట? సునీత ఏముండాలి? విశ్వాసం. కృప ఏముండాలి? నిరీక్షణ. అమ్మ ఏముండాలిరా? ప్రేమ. అంటే 3. ఈ 3 మనలో ఉంటే, ఈ 3 మనలో ఉంటే ఇవెవడూ ఎత్తుకుని పోడంట మన దగ్గర నుంచి. ఎవడు కూడా ఎత్తుకుని పోడు. వీటికి మరణము లేదు. ఇవి నశించిపోవు. నువ్వు చచ్చిపోయినా సరే నీ గురించి ఎంత ప్రేమ కలిగినోడు రావాడు అని చెప్పుకుంటా. ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి రా వ్యక్తి.
ఎంత నిరీక్షణ కలిగిన వ్యక్తిరా అని చెప్పుకుంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మూడిటిని మనం సంపాదించుకోవాలి. ఈ మూడు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని సన్నిధిలో తప్ప నువ్వే షాపులు తిరిగినా దొరకవు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఎక్కడ దొరకవు. నువ్వే షాపులో తిరిగినా దొరకవి. ఏమేమి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు కూడా మనకి ఎప్పుడు కూడా అంతము లేనివిగా ఉన్నాయి. అంటే నిలకడగా ఉండేవి. నశించిపోయేది ఏంటి? సుఖము, సంతోషం. ఏదట? సుఖము, సంతోషం. ఇంకొక విషయాన్ని చెప్తున్నాను నేను. నశించిపోయేది ఏంటి అంటే జ్ఞానం. ఏదట? జ్ఞానం. 5వ విషయాన్ని చెప్తున్నాను నేను. జ్ఞానం. జ్ఞానం నువ్వు చచ్చిపోవడంతో నశించిపోతుంది. అది నువ్వు పోవడంతో జ్ఞానం కూడా పోతారు. మళ్ళీ నీకంటే జ్ఞాని ఇంకెవరు కూడా ఉండరు. జ్ఞాని అయిన సొలొమోను చాలా జ్ఞానంతో ఉండేవాడు. కానీ ఆ జ్ఞాని అయిన సొలొమోను చనిపోయాడు. కానీ జ్ఞానం కూడా చనిపోయాడు. చూడండి, మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. 13:8. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిర్ధారకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధారకమగును. దేవునికి స్తోత్రం. జ్ఞానము అనే దాని కొరకు మనం ఆలోచిస్తే ఆ యొక్క 13వ అధ్యాయము 8వ వచనంలో మనకు కనబడుతుంది. జ్ఞానం అంట ఎప్పుడు కూడా స్థిరముగా నిలిచి ఉండేది. ప్రియమైన వాళ్ళరా, మనము ఎప్పుడు కూడా జ్ఞానయుక్తంగా ఆలోచించాలి, జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి, జ్ఞానం గలవారిగా ఉండాలి. ఎవరి దగ్గర అంటే దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర. అందుకని ఆయన అంటాడు, మీరు ఎలా ఉండాలో తెలుసా? పావురం వలె నిష్కపటమును, పాము వలె వివేకమును కలిగి ఉండండి అని చెప్తూ ఉంటాడు. మరి నిజానికి ప్రియమైన వాళ్ళరా, జ్ఞానము నశించిపోతుంది. ఎప్పుడు నశించిపోతుంది అంటే జ్ఞానానికి అంతం ఎప్పుడు అంటే నీతోనే జ్ఞానానికి అంతం. మరి నశించిపోయింది ఏంటి, నిలకడగా ఉండేదేంటి అని మనం ఆలోచిస్తే కనిపించినవి అది ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాయి. మన కంటికి కనిపించవై, మన కంటికి జ్ఞానం కనపడుతుందా? జ్ఞానం కనపడుతుందా? రక్తం కనపడుతుందా? కనపడదా? మరి కనపడదంటే రక్తం కనపడుతుంది, మన శరీరం కనపడుతుంది, కానీ ఏం కనపడుతుందో తెలుసా? జ్ఞానం కనపడదు. చూద్దామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకై అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అనగా ఆ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నన్ను కనిపించేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో దృశ్యమైనవి అంటే కనిపించేవి, అదృశ్యమైనవి అంటే కనబడనివి. ఇప్పుడు మనకి జరిగే కార్యాలన్నీ కూడా ఏంటి అంటే అదృశ్యమయ్యాయి, దేవుని సన్నిధిలో కనబడవు. కానీ కనిపించేది ఏమిటి అంటే దృశ్యమైనవి కనబడతా ఉంటాయి. ఇప్పుడు కూడా భక్తి కూడా ఎలా ఉందంటే అది అక్కడ ఎవరికన్నా ఏదన్నా కార్యం జరిగితేనే అయ్య బాబా చర్చ చాలా, ఆ పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్ గారు ప్రవచనం వరం ఉందంట, బూడిద రాజేస్తాడంట, అలా రాజేస్తాడంట, తైలు వేసేస్తాడంట, ఇంకా ఆ పాస్టర్ గారికి మించిన పాస్టర్ గారు లేరు. అదే కనపడుతుంది. ఏం కనపడుతుంది? అదే కనపడుతుంది. ఇంకొకటి ఏది కూడా కనపడుతుంది. మరి దేవుని కార్యాలు మనం నేర్చుకుంటాం కదా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంట? కంటికి కనబడవు. అమ్మా వింటున్నారా? కంటికి కనబడవు, హృదయానికి గోచరము కాని గొప్ప కార్యాలు దేవుని కొరకు చేస్తూ ఉన్నారు. ఆ కంటికి కనబడనివి అని కనిపించనివి
ఎప్పుడు కూడా అవి నిలకడగా ఉంటాయంట. ఎలా ఉంటాయి? నిలకడగా ఉంటాయి. కనిపించినవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట? నిలకడగా ఉంటాయి. కాబట్టి ప్రియమైన వారల నిలకడగా ఉండేదాని కొరకు మనము ఒక మాటను మనం చదువుకుందాం. ఏంటి ఈ యొక్క నశించుతున్నది ఏంటి అంటే, నశించిపోయేది ఏంటి అంటే చివరిగా అందము. ఏంటంట? ఈ అందానికి ఎంత రాపుతావో, పేడకడ ఎంత రాపుతావు తీసి, ఈ అందానికి ఎంత దట్టంగా కొడతావో, ఏంటి పౌడర్, ఫేస్ క్రీము, ఆసి క్రీము, ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ అంటున్నారు, గోర్ అండ్ లవ్లీ అట. అంటే రకరకాల ముఖానికి అందానికి సరిపడినంత ఫేర్ అండ్ లవ్లీ, గ్లోర్ అండ్ లవ్లీ, ఇంకా ఏయో వచ్చేసి నీ ముఖాన్ని ఏం చేస్తున్నాయంటే చక్కగా అందముగా కనిపిస్తా ఉండడానికి అవన్నీ నువ్వు వాడుతున్నావు. ఒక్కొక్కరు వాడతారండి నిజంగా. ఐబ్రోస్ అమ్మా, ఇలా చూడండి, ఐబ్రోస్ తినడానికి కూడి లేకపోయినా సరే, మీసాలకు షాంపింగ్ నువ్వునని ఈ కళ్ళుకి ఐబ్రోస్, ముఖం ఇంకెవరికి చూపిస్తావు? పెళ్ళి అయ్యింది, బాగానే ఉన్నావుగా, నీ భర్తని నీ చూసుకుంటే సరిపోదా? ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటావు? ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కాదు, అందం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు. నీ అంద సౌందర్యాల్ని ఎంత అందంగా రూపుదిద్దుకుంటావో. ఒక్కొక్కసారి మనిషిలా కనపడతావు, ఒక్కొక్కసారి శక్తిలా కనపడతావు. అంటే ప్రియమైన వాళ్ళ అందము అనేది, సౌందర్యము అనేది వ్యర్థం. ఏంటంటే అది సౌందర్యం వ్యర్థం, అందం మోసకరం. అన్నీ తెలుసు. బైబిల్ వాక్యంలో ఈ మాట చెప్పంటే అబ్బో చాలా చక్కగా చెప్తావు, కానీ మొదట వేసే యాసాలు ఎవరంటే నువ్వే. ఎవరైతే చెప్తావో అలా వేస్తాను యాసాలు. నిన్న మొన్న కానీ మా చిన్నపిల్లలు కూర్చోబెట్టి మా పెద్ద పిల్లలు దారంతో లాగేస్తున్నారు కంటికి, కంటి రక్షణ. అవునండి, ఇప్పుడు అది అంత ఇంపార్టెంటా? అది అంత అందమా? ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచిస్తే అందము అనేది వ్యర్థం. అందము అనేది నశించిపోయి బతికున్నంతసేపు ఈ అందం. నువ్వు ఒకే సెంటు వాడానమ్మా, అరే చచ్చిపోయే వరకు ఒకే సెంటు వాడాడు. చచ్చిపోయిన తర్వాత చెప్పుకుంటారు ఇలాంటి విషయాలన్నీ. చచ్చిపోయే వరకు ఒకే సెంటు వాడాడమ్మా, చచ్చిపోయిన తర్వాత ఆయన కోసం ఆ సెంటు కూడా తెచ్చిపెట్టరు. అంటే అందము ఉన్నంతసేపు వాడుకోవడానికే, కానీ ఆ అందముని ఎప్పుడైనా దేవుని కొరకు వాడావా? అంటే అందాన్ని దేవుని కొరకు వాడడం అంటే నీ ముఖమెట్టి ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాను. నీ ముఖమెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ ముఖంలో ఏం కనపడాలో తెలుసా? తేజో మహిమ కనపడాలి. నీ యొక్క ముఖంలో ఏం కనపడాలో తెలుసా? ఆశీర్వాదం కనపడాలి. ఈ ముఖంలో కనపడతా ఉంటుంది ఒక్కోసారి రాక్షసి ముఖం. ఎంత బాగుంటుందో ఆ ముఖం, ఎంత అందంగా ఉన్నా ముఖానుకున్నా, రాక్షసి ముఖానుకున్నా ఆ అందాన్ని నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ప్రియమైన వాళ్ళరా ఆ అందాన్నే ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఆ అందం కొరకు మనం చెప్పుకోవాల్సి వస్తే పేతురు పత్రికలో ఒక మాట రాస్తూ ఉంటాడు అందం కొరకు. చూద్దామా? 1వ అధ్యాయం, పేతురు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. పేతురు పత్రిక మొదటి పేతురు 1వ అధ్యాయం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. అమ్మా ఒకసారి ఈ మాట నాతో చెప్పండి. మా అందము గడ్డి పువ్వు. గడ్డి పువ్వు గట్టిగా గాలి ఎత్తే రాలిపోతే, తెల్లదేమోని రాలిపోతే. ఒక్కొక్కసారి కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాలువల దగ్గర గడ్డి పువ్వులు ఉంటాయి. ఆ గడ్డి పువ్వు దాన్ని ఎలా పట్టుకుంటే చాలు, ఆ గడ్డి పువ్వు ఏమవుతుంది? అలగలగలగలగలగల. ఇంకా దాని మీద ఆ యొక్క రేఖలేమి ఉండవు, మొత్తం రాలిపోతూ ఉంటుంది. ప్రియమైన వల్ల గడ్డి పువ్వును పోల్చాడు దేన్ని? మన అందాన్ని. మనము నేను ఎంత అందగత్తునో తెలుసా, నేను ఎంత అందగాడినో తెలుసా, నీ పళ్ళు ఎట్లా ఎత్తుగా ఉన్నాయి, నా పళ్ళు చూడు ఎత్తుగా ఉన్నాయి, నేను అందగాడిని, నువ్వు అందగాడివే. కానీ ఒక విషయం తెలుసా, అందం కాదు రాలిపోతుంది. అందం ఏమవుతుంది? ఎంత కొట్టుకుంటావు, పేర్లు లెవెల్ అంటావు, పౌడర్ అంటావు, అది అంటావు, ఇది అంటావు. అంటే ఇప్పుడంటే ఎవరో ఇలాగా రాసుకోవట్లేదు, కానీ పెద్ద పెద్ద సిటీస్లో ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా
మేకప్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అలా మేకప్ చేసుకుని లిప్టిక్లు కొట్టుకుని మన పిఎస్ స్వామి గారు తీసుకొచ్చినప్పుడు ఆయన అన్నారు కదా, మా ఊళ్ళో కోతులంట, మా ఊళ్ళో కోతుల యొక్క అందాలంట చాలా ఎర్రగా ఉంటాయంట, మాకు కూడా అప్పుడప్పుడు ఎర్ర కోతులు కనపడతా ఉంటాయి అన్నాడు ఆయన. మరి నిజానికి ఎందుకు అన్నాడో నాకైతే తెలుసు కానీ నేను చెప్పను. అయితే విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మన అందము ఒకటి తెలియవలసింది ఏంటంటే గట్టి పువ్వుల వంటిది. ఎటువంటిది అమ్మా? ఎటువంటిది? అసలు అందాన్ని కోసం నువ్వు అసలు పట్టించుకోని అవసరం లేదు. మా పాస్టర్ గారికి ఒక మేకప్ కిట్ తెచ్చి రాసుకో అన్నాం అనుకో, ఆవిడ ఎంత తీసుకోవాలి. నిజమే. ఒకవేళ క్లిప్ పెట్టుకో అన్నాను అనుకో, ఎట్టుకోవాలి. అమ్మ పువ్వులు తెచ్చాను, పువ్వులు ఎట్టుకో అన్నాం అనుకో, ఎట్టుకోవాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, అందము అనేది దేవుని దగ్గర ప్రాముఖ్యత కాదు. ఏది ప్రాముఖ్యత? అందం అనేది గతించిపోయేది. అందం అనేది ఏంటి? గతించిపోయేది. మరి నిలకడగా ఉండేది ఏంటి? చూద్దామా కథలని రాజ్యము. ఏంటట? కథలని రాజ్యము. నిలకడగా ఉండేది ఏంటి? కథలని రాజ్యం. ఎక్కడుంది రాజ్యం? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. 27. ఇంకొకసారి అనుమాట చలింప చేయడని నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొకరు 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదవండి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదరి ప్రేమ కలుగునట్లు మీరు నిత్యమును సత్యమునకు విధేయులై చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటములుగాను ప్రేమించండి. ఎలాగనగా చాలండి, ప్రేమించండి. మనందం పెరగాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాయడం కాదు. మనందం పెరగాలంటే ఏదో రాయడం కాదు. మనందం పెరగాలంటే నిలకడగలిగిన ప్రేమ, నిలకడగలిగిన శక్తి, నిలకడగలిగిన చూపు, నిలకడగలిగిన ఆ యొక్క రాజ్యము కొరకు మనం కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరో తెలుసా? క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండండి. అదే అందం. ఎందుకు? నువ్వు అంత అందగత్తివై ఉండి, అంత అందం సంపాదించుకున్న వాడివై ఉండి, అంత అందగాడివై ఉండి నీలో ప్రేమ లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళగలవా? నీలో ప్రేమ లేకపోతే దేవుని రాజ్యంలో ఉండగలవా? నీలో ప్రేమ లేకపోతే దేవుని రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవా? నీ అందము, నీ సౌందర్యము గట్టి పువ్వు వలె రాలిపోతుంది. కానీ రాలిపోనిది స్థిరమైనది ఏమిటి అంటే దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది స్థిరమైనది? దేవుని రాజ్యము. దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడదాం. దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉందాం. ఇదిగో అక్షయమైన దాని కొరకు కాదు, స్థిరమైన దాని కొరకు ప్రయాసపడదాం. స్థిరమైన దాని కొరకు ప్రయాసపడి మన కుటుంబాల్ని, మన యొక్క బిడ్డలను మనం కట్టుకుందాం. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నాను, అంతమైపోయే దాని కొరకు ప్రయాసపడుతున్నావు, అంతమైపోయే దాని కొరకు ప్రయాసపడుతున్నావు. ఇక మీద నుంచి అంతమైపోయే దాని కొరకు ప్రయాసపడవద్దు. దేని కొరకు ప్రయాసపడదాం? నిలకడగా ఉండే దాని కొరకు ప్రయాసపడదాం. నిలకడగా ఉండేది ఏంటని చెప్పాను నేను. దేవుని సహాయము. దేవుని సహాయం నిలకడగా ఉంటుంది. అది ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఒకరోజు అందుతుంది, ఒక నెల అందదో అన్నదేమీ లేదు. దేవుని సహాయం నిత్యము అందుతూ ఉంటుంది. నిలకడగా ఉండేది ఏమిటి అంటే ఆత్మీయమైన ఆహారం. నిలకడగా నీకు శక్తినిస్తూ ఉంటుంది, నిన్ను బలహీన పరచదు. మూడో విషయం ఏంటంటే నిలకడగా ఉండేది ఏమిటి అంటే ఆత్మీయమైన సేవ.
నిలకడగా చెయ్యి, నిలకడగా జీవించు, నిలకడగా బ్రతుకు. ఆత్మీయమైన సేవ నిన్ను దేవుని యొక్క సేవలో నడిపిస్తుంది. అది మాత్రమే నిలకడగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, 4వ విషయం, 3 రకాలు: ప్రేమ, నిరీక్షణ, అంతేనా? నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 కనబడనివి, ఈ 3 కూడా అంతము లేనివి. వీటిని మనం కలిగి ఉందాం. 4వది ఏమిటి అంటే, 5వది ఏమిటంటే కనిపించనివి. ఏంటి కనిపించనివి అంటే, దేవుని యొక్క కార్యాలు. కనబడవు, నీ కంటికి కనబడవు. వాటి కొరకు ప్రయాసపడు, వాటి కొరకు ప్రార్థన చేయి, వాటి కొరకు జీవించు. కనబడని దాని కొరకు జీవించు. కనబడే వాటిని వదిలేయని నేను చెప్పను, కానీ ఎంత అవసరమో అంతా తీసుకో. కానీ కనిపించని వాటి కొరకు నువ్వు ప్రయాసపడు. దేవుని దగ్గర ఉన్నాయి. 4, 5, 6వ విషయం ఏంటంటే, కదలని రాజ్యము కొరకు మనం ప్రయాసపడు. ఏ రాజ్యం? కదలని రాజ్యం. అది ఏ రాజ్యం? నా యేసయ్య రాజ్యం. నా యేసయ్య రాజ్యం. నా యేసయ్య రాజ్యములో అక్కడ సూర్యుడు చంద్రుడు ప్రకాశించడు, ఆయన మాత్రమే ప్రకాశిస్తాడు. అటువంటి రాజ్యంలో మనం ఉందాం, అటువంటి కృపలో మనం బ్రతుకుదాం. అటు ఆశీర్వాదము, కృప, దేవుని యొక్క సహాయము ఇక్కడున్న వారికి, ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క నిండైన దీవెనలు తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును, మహాగణుడును, మహోన్నతుడైన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. నాయనా, లయమైపోయి ఏంటో నేర్చుకున్నాం. లయము కానివేమటో మేము నేర్చుకున్నాం. లయమైపోయి ఈ లోకములో మా బలము, మా ఆయుస్సు, ఆకాశము, భూమి, సుఖము, సంతోషము, జ్ఞానము, అందము లయమైపోతుంది నాయన. కానీ లయము కానివి కొన్ని ఉన్నాయి. నీ సహాయము, నీ ఆత్మీయ ఆహారము, నీ యొక్క ఆత్మీయ సేవ, ఇదిగో తండ్రి, ప్రేమ, సంతోషము, నిరీక్షణ, తండ్రి, కనబడని ఆత్మీయమైన వరములు, కదలని రాజ్యము. కాబట్టి నాయన, నీ సన్నిధిలో తండ్రి, మేము ఆ రీతిగా బ్రతికే జీవితాన్ని ఇవ్వండి, ఆ రీతిగా బ్రతికే బ్రతుకులు మాకు ఇవ్వండి. దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డల మీద మీ కృపను అనుగ్రహించండి. మీ యొక్క ఆత్మీయమైన వరములతో నింపి నడిపించి, మీ సన్నిధి కొరకు ఎదురు చూసేవారిగా, కదలని రాజ్యములో మేము ఉండేవారుగా మమ్మల్ని తయారు చేయమని, మమ్మల్ని నడిపించమని ఈ యొక్క ప్రార్థన తండ్రి యేసు నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్.